తిరుపతి శ్రీ కోదండరామస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు గురువారం ఉదయం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 9:15 శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండ రాముల వారు రథాన్ని అధిష్ఠించి 4 మాడ వీధుల్లో విహరించారు. డప్పు వాయిద్యాలు, భజన బృందాలు, కోలాటాలు ఆడుతుండగా భక్తులు రథాన్ని లాగారు. అడుగడుగున భక్తులు కర్పూర నీరాజనాలు అందించారు. రథం 4 మాడ వీధుల్లో ఊరేగే యథాస్థానానికి చేరిన తరువాత ప్రబంధం వేద శాత్తుమోర నిర్వహించి హారతి ఇచ్చారు. ఆత్మ రధికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మనాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్వ జ్ఞానం ఇదే. మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అర్చకులు తిరుమంజనం ఆస్థానం నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటల నుండి 8:30 వరకు అశ్వవాహన సేవ వేడుగ్గా జరగనుంది. వాహన సేవలో తిరుమల పెద్దజీఆర్ స్వామి, చిన్నజీఆర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈఓ రవి, సూపరింటెండెంట్ మునిశంకర్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్ విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.